యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యేసు ప్రభు ఇలాగ మనతో మాట్లాడుతున్నారని ఒక వ్యక్తి గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఈ వ్యక్తి గురించి లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నది. ఆ యొక్క వ్యక్తిని గురించి మనము చూడబోతున్నాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన ఒక శతాధిపతి, అంటే ఆయన కింద 100 మంది పనిచేస్తున్నారు. ఆ శతాధిపతికి తన దాసుడికి అనారోగ్యంగా ఉంటున్నారు, కానీ మరణకరం దగ్గరగా ఉంటున్నాడు ఆయన. సో ఆయనలో ఏం కలుగుతుందంటే యేసు ప్రభు వచ్చి ఇతనిని ముట్టితే బాగా అవుతాడని ఒక విశ్వాసం ఆయనకి ఉంటున్నది. ఆయనలో 2-3 గుణాలు మనము చూస్తున్నాం. మొట్టమొదటిది, ఆయన తగ్గింపు జీవితం చూపిస్తుంటున్నాడు. రెండోది, విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. మూడోది, యేసు ప్రభు గురించి స్వస్థత తన దాసుడికి కోరుతుంటున్నాడు. ఈ 3 ఆయనలో ఉంటున్నాయి. ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా దేవుడితో ఎదురుగా ఉండలేకపోతుంటున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను అర్హత లేదంటున్నాడు యేసు ప్రభు తన ఇంటికి రావడానికి. సో తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఆయనకి ఎంత హోదా ఉన్నా, ఆయన ఎంత పెద్ద పనిలో ఉన్నా కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే, నాకు అర్హత లేదు అంటున్నాడు యేసు ప్రభు ముందర. రెండోది, తన దాసుని బాగు చేయమని అడుగుతున్నాడు. ఏ విధంగా? మీరు రాకపోయిన పర్వాలా, మీరు మాట చెలవిస్తే చాలు అంటున్నాడు. సో మాటలు ఎంత మహిమ ఉంటుంది కానీ ఈ యొక్క శతాధిపతి తెలుసుకుంటున్నాడు. విశ్వాసం, ఆయనకు ఒక గొప్ప విశ్వాసం ఉంటున్నది. సో అందుచేత ఏం చేస్తున్నాడంటే, ఆయన యేసు ప్రభువుని ఒక మాట చదివిస్తే చాలు, నా దాసుడు బాగా అవుతాడు అని అనుకుంటున్నాడు. సో ఆయన అదేవిధంగా తన దాసుడు బాగా ఉంటున్నాడు. సో తగ్గింపు జీవితం జీవించింది కాబట్టి యేసు ప్రభు వారు తన గురించి ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి వ్యక్తి ఇశ్రాయేలీయులలో కూడా లేడు, ఇలాంటి విశ్వాసం గల వ్యక్తి ఇశ్రాయేలీయులలో కూడా లేడని ఆయన గురించి యేసు ప్రభు వారు చెప్తుంటున్నారు. సో అలాగ మనం కూడా మంచి పేరు దేవుని యందు మనము పొందాలని కోరుతుంటున్నాం. మనం తగ్గించుకోవాలా, దేవుని యందు విశ్వాసం ఉంచాలా. ఆయన యొక్క మాట మీద మనము విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం సమస్తం కూడా అన్నీ కూడా మనకి సఫలమవుతుందని ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, ఈ కొద్ది కాల సమయం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు రాజా తండ్రి, మీరు మామూలు ప్రభు తండ్రి, ఆయా తండ్రి కొద్ది మాటలు ప్రభు తండ్రి నేర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ శతాధిపతికి ఉన్న తండ్రి గుణము నా దేవ తండ్రి మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తగ్గింపు జీవితం తండ్రి, నీలో విశ్వాసం ఉండటకు ఆయా తండ్రి మీ యొక్క మాట మీద తండ్రి విశ్వాసం ఉండటకు సాయం దయచేయమని తోడ్పడమని యేసయ్య నామమున అడుగుతుంటున్నాం తండ్రి. ఆమేన్.